నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రత్యేకంగా జన్మదిన వేడుకను జరుపుకుంటున్నటువంటి స్థానిక సంఘ కాపరి అయినటువంటి పాస్టర్ రవికుమార్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే అమ్మా నాన్న వాళ్ళిద్దరికీ ప్రత్యేకమైన వందనాలు. వేదిక మీద ఉన్న సేవకులు వాళ్ళకు కూడా, అలాగే పాస్టమ్మల కింద ఉన్నారు వాళ్ళకు కూడా ప్రత్యేకమైన వందనాలు. ప్రాముఖ్యంగా ఈ సంఘస్థులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే మీ సేవకుని మీరు ఎంత ప్రేమిస్తున్నారో క్రియల్లో కనబడతా ఉంది. మీరంతా కష్టపడి మీ పాస్టర్ గారి యొక్క పుట్టినరోజు వేడుకని ఇంత ఘనంగా జరిగిస్తూ ఉన్నారు. సేవకుని పట్ల మీకున్న గౌరవం, సేవకుని పట్ల మీకున్నటువంటి ఈ శ్రద్ధ దేవుడు చూస్తున్నారు. దేవుడు మిమ్మల్ని మీ పిల్లల్ని ఆశీర్వదించునుగాక. మనసారా చెప్పండి, మనసారా చెప్పండి ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక చిన్న వాక్యాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయం. మీ అందరికంటే కూడా నేను ఎక్కువగా సంతోషపడుతున్నాను రవి పాస్టర్ గారిని ఈ విధంగా చూడడం. ఎందుకంటే చాలా ఆనందం. అలాంటి సేవకులు దొరకడం మీ అదృష్టం. నేనే ఒక్కోసారి ఫోన్ చేసి అడుగుతుంటా, రవి ఏమైనా ఖాళీగా ఉందంటే, అన్న డేట్లు ఖాళీ లేవంటుంటాడు. అప్పుడు అనిపిస్తుంది చాలా సంతోషం. ఇంకా రాబోయే రోజుల్లో అసలు తీరికుండానంత సేవ చేయాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఒక మంచి వెహికల్ తీసుకొని చుట్టుపక్కల గ్రామాలన్నీ సువార్త మీటింగులు పెట్టి నశించిపోయే ఆత్మలను ప్రభు కొరకు సిద్ధపరచాలి. కుటుంబం మొత్తాన్ని కూడా దేవుడు ఆ విధంగా బలపరచునుగాక. 17వ వాక్యాన్ని చదువుకుందాం. గమనించండి, ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది. ఇది కంప్లీట్గా ఒక సేవకుని గూర్చిన మాట. ఈ వాక్యం, ఈ ప్రవచనం కంప్లీట్గా సేవకులకు సంబంధించిన మాట. సేవకుని గురించి చెప్పబడిన మాట. అతడు పుట్టినందున అనేకులు సంతోషించారు. సేవకునికి సంబంధించినటువంటి ఈ ప్రవచనం, ఈ మాట లోకంలో చాలామంది తల్లిదండ్రులు అంటుంటారు, మా వాడు పుట్టాడు కానీ మాకు పెద్దగా ఆనందం లేదండి, మా పాప పుట్టింది కానీ మాకు పెద్ద ఆనందం లేదండి, మా ఇంట్లో పుడుతున్నారు కానండి మాకు సంతోషం కలగట్లేదండి. కానీ సేవకుని గురించి వాక్యం ఏమంటుందో తెలుసా? ఒక సేవకుడు పుట్టడం వల్ల అనేక మంది సంతోషపడేటట్లుగా దేవుడు ఆశీర్వదిస్తారు. ఒక సేవకుడు పుట్టడం వల్ల అనేక కుటుంబాలలో సంతోషం కలుగుతుంది. అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారు.
మీ సేవకుడి పుట్టుక వలన ఈ రోజున సంఘస్థులుగా మీరందరూ సంతోషంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. మీ సేవకుడి పుట్టుక వలన ఆయన ద్వారా రక్షణలోనికి వస్తున్న కుటుంబాలు సంతోషంగా మారుతున్నాయి. మీ సేవకుడి పుట్టుక వలన ఆయన ద్వారా బలపడుతున్న కుటుంబాలు సంతోషపడుతున్నాయి. మీ సేవకుడి పుట్టుక వలన ఆయన ద్వారా త్రాగుబోతులు మారి సంతోషపడుతున్నారు. మీ సేవకుడు పుట్టుక వలన ఆయన ద్వారా అనేక దుర్మార్గులు మారి సంతోషపడుతున్నారు. అంటే ఒక దైవజనుడి పుట్టుక అనేక కుటుంబాలకు ఏం కలుగు చేస్తుంది? సంతోషమును. ఇక్కడ మీకు ఒక మాట గుర్తు చేస్తాను. అయ్యా అందరికీ వస్తుందా అంటే అందరికీ రాదు. ఎందుకంటే ఏడ్చుకునేటోళ్ళు కొంతమంది ఉంటారు. సంతోషం అనేటటువంటిది దైవ కృపలో ఉన్నవాళ్ళకే వస్తుంది తప్ప ఏడ్చుకునేటోళ్ళకు రాదు. దేవుని వాక్యం అంటుంది, అతడు పుట్టినందున ఎవరితను ఈ ప్రవచనం ఎవరి గురించి రాయబడింది? సేవకుడు. ఎవరి గురించి అండి? ఈ మాట ఎవరిని గురించి రాయబడింది బైబిల్లో? కంప్లీట్గా ఎవరిని గురించి రాయబడింది ఈ మాట? సేవకుడిని గురించి. సేవకుడు అంటే ఎవరయ్యా అంటే దేవునికి విశ్వాసికి మధ్యవర్తి. సేవకుడు అంటే ఎవరయ్యా అంటే ఇండ్లల్లో ఉన్న కీడంతా తన నెత్తి మీద వేసుకొని మీ ఇండ్లు సంతోషంగా ఉండాలి అని మీ బాధను భరించి దేవునికి అప్పగించే మధ్యవర్తి. సేవకుడు ఎవరు అంటే మా సంఘం బాగుండాలని కోరుకునేవాడు. సేవకుడు ఎవరు అంటే మా విశ్వాసులు సంతోషంగా ఉండాలి అని కోరుకునేవాడు. సేవకుడు ఎవరు అంటే మా విశ్వాసులు ఆరోగ్యంగా ఉండాలని మీకోసం మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసేవాడు. మీరు బాధపడుతూ ఉంటే సంతోషపడేవాడు కాదు సేవకుడు. మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి ప్రభు దగ్గర మోకాళ్ళ మీద గోజాడేవాడు సేవకుడు. మోషే గారు అంటారు ఏమనో తెలుసా? దేవా, నువ్వు నాకు అప్పగించిన ఈ ప్రజల్ని గిన నువ్వు కనానుకు తీసుకెళ్ళకపోతే, వాళ్ళను వదిలేస్తే నా పేరు జీవగ్రంథంలో నుంచి తీసేయి. నువ్వు ఈ మాట ఎందుకయ్యా అన్నావయ్యా మోషే అంటే ఆయన అంటాడు, నేను సేవకుణ్ణి. నేను ఎవరిని అంటే సేవకుడు ఎవరు అంటే సంఘం కోసం తనను తాను కొవ్వొత్తిలాగా కరిగిపోయేవాడు. తన పేరైనా గొర్రెపిల్ల జీవగ్రంథం నుంచి పక్కకి వెళ్ళిపోతే పర్లేదు, సంఘం బాగుంటే చాలనుకునేవాడు సేవకుడు. అతని పుట్టుక అనేకులకు సంతోషాన్ని కలుగు చేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మీకోసం ప్రయాసపడేవాడు సేవకుడు. భారం కలిగి ఏడ్చేవాడు సేవకుడు. కుటుంబాలు సంతోషంగా ఉండాలనుకునేవాడు సేవకుడు. చాలామంది సేవకులు మీరు చూసుంటారు, కానీ మీ సేవకుడు ప్రత్యేకం. దేవునికి స్తోత్రం. చాలామంది దైవజనులు మీరు చూసుంటారు, కానీ మీ సేవకుడు ప్రత్యేకం. ఎందుకు అంటే ఆయన పుట్టుకలోనే ప్రభు ప్రణాళికను పొందుకున్నవాడు, ప్రభు ఆశీర్వాదాన్ని పొందుకున్నవాడు. మనుషులు వదిలేయచ్చు కానీ పరమందున్న దేవుడు పుట్టించాడు కాబట్టి పొరపాటున విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అవసరాన్ని బట్టి మనిషి వాడుకొని వదిలేస్తారు లోకంలో, కానీ దేవుడు అలా కాదు. వాక్యం ఏమంటుందో తెలుసా? నేను పుట్టించాను, ఇతన్ని బట్టి అనేకులు సంతోషపడాలి, ఇతని జీతం నేను ఇస్తాను. పనివాడు జీతానికి, చెప్పండి, పనివాడు జీతానికి ఖచ్చితంగా. సేవకుని పుట్టుక ప్రజలకు సంతోషం కలుగు చేస్తుంది. ఈయన పుట్టడం వల్ల ప్రజలకు ఏం కలుగుతున్నాయ్యా? ఎందుకు సంతోషపడతారు? ఎలా వస్తుంది వాళ్ళకి సంతోషం అని మీరు చదివితే అక్కడే కొన్ని మాటలు రాయబడ్డాయి. 16వ వాక్యం చివరి మాట, ఇశ్రాయేలీయులలో అనేకులు అన్న దగ్గర చదవండి. ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపుకి త్రిప్పును. గమనించండి, సేవకుని పుట్టుక ఇశ్రాయేలీయులలో అనేకులను
ఎవరి వైపుకు త్రిప్పడానికి? చెప్పండి, ఎవరి వైపుకు త్రిప్పడానికి? కొంతమంది సేవకులు ఉంటారు, దేవుని వైపుకు నడిపించయ్యా మమ్మల్ని అంటే, నాకంటే ఆయనే బాగా అంతరాలు కడతాడు, ఆడ కట్టుకొచ్చుకోపో అంటారు. ఎవరి వైపుకు నడిపిస్తున్నారు సంఘాల్ని? నాకంటే ఆయనే చీపిరితో కొడితే దయ్యాలు వదులుతాయంటే అడిగిపో, నాకంటే పలానా చోట పాస్టర్ గారు ఆయన కాడికి పోయి పాడుతా, నువ్వెందుకు వచ్చావురా అంటే నాకు సంబంధం లేదు, ఆయన కాడికి పో. వాక్యం అంటది, ఒక సేవకుణ్ణి దేవుడు పుట్టిస్తే అతని పుట్టుక దేవుని పిల్లలను దేవుని వైపుకు త్రిప్పేటట్లుగా ఉంటుంది. ఎవరి వైపుకు త్రిప్పేటట్టుగా? చెప్పండి, ఎవరి వైపుకు తిప్పేటట్టుగా? వడ్డీల వ్యాపారాలకు వెళ్ళే నా దగ్గరకు ఒక పాస్టర్ గారు వచ్చాడు, దాదాపు 7 ఏళ్ల కిందట. కొత్తగా వచ్చి నేను సేవ ప్రారంభిస్తే నా దగ్గరికి వచ్చి, కొత్త పాస్టర్ అంట కదా మా ఊర్లో అన్నాడు. అవును, మీ ఏరియాకే వచ్చాను, దేవుడు రమ్మంటే అన్న. ఓ పని చేయి, నా దగ్గర ఇటుపక్క సబ్బులు ఉన్నాయి, ఇటుపక్క నూనెలు ఉన్నాయి, ఏవి కావాలన్నాడు. నేనేం చేసుకోను అన్న. నేను అమ్ముకుంటూ తిరుగుతుంటా, నువ్వు నాతో పాటు అమ్ముకుంటూ తిరుగు అన్నాడు. ఏం చేయాలంటే, ఆయన అమ్ముకుంటూ తిరుగుతున్నాడు ఆ సబ్బులు నూనెలు, నేను కూడా ఆయనతో పాటు అమ్ముకుంటూ. నేను అడిగా, నీ సంఘంలో నువ్వేం చెప్తుంటావు అన్న. ఏం లేదు, వచ్చిన వాళ్ళందరికీ 4 మాటలు చెప్తా, తర్వాత ఇదిగో ఈ నూనెలు కొనుక్కొని పోండి, ఈ సబ్బులు కొనుక్కొని పోండి అని చెప్తుంటారట. ఇల్లు తిరిగి ఎవరి వైపుకు తిప్పుతున్నాడు? వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే, నువ్వు కొనుక్కో, ఇంకొక 3 కొనేలాగా చెయ్యి, వాళ్ళు దీంట్లో జాయిన్ అవుతారు, అందరం కట్టగట్టుకొని దూకుదాం ఒక చోట. ఎక్కడా ఇట్లాంటి వాళ్ళ మాటలు నమ్ము ఈ ప్రజలు అటే వెళ్ళిపోతున్నారు తప్ప నిజమైన వాళ్ళ వైపు ఎవరు రావట్లా. కానీ ఖచ్చితంగా దేవుడు వదిలిపెట్టాడు. నిజమైన సేవకుణ్ణి పుట్టించాడు, పుట్టించి తన ప్రజలను తన వైపుకు త్రిప్పుకునేలా దేవుడు తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఒకసారి నా స్నేహితుడు ఫోన్ చేశాడు, ఆయన కూడా పాస్టర్ గారే. ఫోన్ చేశాడు, అమ్మమ్మ చిన్నగా చెప్పండి, అరవ మాకండి. నా స్నేహితుడు పాస్టర్ గారు, ఆయన నా వైపు చూడండి. ఇప్పుడు కాదు, దాదాపు ఒక 10 ఏళ్ళు అవుతుందో, మరి 10 ఏళ్ళు పైగానే అయింది. నా దగ్గరకు ఒకసారి వచ్చాడు. అప్పటికి నేను ఇంకా సంఘం కట్టలేదు, సేవ ప్రారంభించలేదు, ఇంటి దగ్గర ఉన్నా. వచ్చాడు నా దగ్గరికి, పాస్టర్ నేను ఒక సంస్థలో జాయిన్ అయ్యాను, 10,000 ఎంతో కట్టమన్నాడు. అప్పట్లోనే కడితే సంవత్సరానికి అది 50 లక్ష అవుద్దంట. దాంట్లో నన్ను కూడా జాయిన్ కమ్మన్నాడు. నా ఇంటికి వచ్చి అడిగాడు. నేనన్నా, ఒరే నీకు ఇదేం పోయే కాలం రా, సేవ చేయకుండా డబ్బులు కట్టమంటే ఎదురా నా ఇంటికి వచ్చావని అన్నా. అంటే ఫ్రెండ్ కాబట్టి స్వతంత్రంగా అన్నా, నీకు ఇదేం పోయే కాలం రా, నన్ను డబ్బులు కట్టమంటావు ఏంటంటే, లక్షలు వస్తాయి. మొన్న మన ఫ్రెండులా ఆయన స్కార్పియో కారు కొన్నాడు అన్నాడు. వామ్మో, నాకు ఆశ కలిగింది. ఏం కలిగింది? ఏం కొన్నాడట? స్కార్పియో ఒక 100 మందిని చేర్చాడు. 100 మంది దగ్గర అంతా 10 కూడా కట్టి ఆడ పెట్టాడు. వాళ్ళు ఏదో ఇంత బహుమానం ఇస్తే దాంతో స్కార్పియో కొన్నాడు. నాకు చెప్పాడు. నాకేం కలిగింది? ఆశ కలిగింది. మా అమ్మకి వెళ్ళి తిరిగే, మా అమ్మ ఏమంది, మళ్ళీ ఇటు తిరిగి వద్దులేమ్మా, అన్యాయపు సొమ్ము మనకెందుకు, నీతిగా బతుకుదాంలే అని చెప్పా. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత వీడిని అడిగా, ఒరే నువ్వు సేవ ఎందుకు స్టార్ట్ చేసావురా, జనాల డబ్బు తీసుకుపోయి ఆడ కట్టడానికే అంటే, లేదులే వాళ్ళు బాగుపడాలన్నప్పుడు మోకరించి ప్రార్థన చేయరా? ఇదేం దరిద్రం నీకు? వాళ్ళ కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, వాళ్ళ కోసం కడుపు కట్టుకొని ప్రార్థన చేయి, వాళ్ళ సొమ్ము తీసుకుపోయి ఎవరికో ఇస్తానంటావేంటి అని అడిగా. లాస్ట్లో ఒక మాట చెప్పా, రేపు పొద్దునగైనా ఇదిగైనా అటు ఇటు అయిందా, సేవ ఉండదు, మందిరం ఉండదు, రేపు పొద్దున నిన్ను ఉరికిచ్చి తంతారు నీ ఊరోళ్ళని చెప్పా. వాడు అన్నాడు, అట్టేం జరగదులే అన్నాడు. చివరికి ఏం జరిగిందో చెప్పనా? ఊరు వదిలేశాడు, సంఘం వదిలేశాడు, కారు వదిలేశాడు, పారిపోయాడు. నిజమండి, నేను అబద్ధం చెప్పట్లేదు. ఎవరు సేవకులు? ఒక సేవకుడు పుట్టడం వల్ల ప్రజలకు ఏం కలగాల? సంతోషం కలగాల. ఒక సేవకుడు పుట్టడం వల్ల ప్రజలని దేవుని వైపుకు తీసుకెళ్ళాలి, కానీ వ్యాపారాల వైపుకు తిప్పుతారా? ఏమండి, మోసం చేసే వాటి వైపుకు తిప్పుతారా? కానీ ఈయన పుట్టడం వల్ల ప్రజలను ఎవరి వైపు తిప్పుతున్నాడట? తన ప్రజలను తన దేవుని వైపుకే త్రిప్పుతున్నాడు. దేవునికి స్తోత్రం.
మీరు ఏర్పరచబడిన రాజులమ్మా, మీరు పరలోకానికి సంబంధించిన వాళ్ళమ్మా, మీరు పరలోకంలోనే ఉండాలమ్మా, ఈ లోకం మీకు శాశ్వతం కాదు అని దేవుని వైపుకు నడిపించే సేవకుని మీకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అతడు పుట్టినందున అనేకులు, చెప్పాలి అనేకులు, చెప్పండి అనేకులు, అందరూ కాదు కానీ అనేకులు సంతోషపడతారు. ఎందుకంటే పడనోళ్ళు ఎప్పటికీ ఏడుతూనే ఉంటారు. హల్లెలూయా. కరువుడికి ఎప్పుడు పడదు మనం అంటే, ఏమని కడికి సైతానికి అడికండి, మనం అంటేనే వానికి పళ్ళు పట్ట 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 అంటట. ఏమిరా నీకు ఇంత బాధ, నేనేం చేశాను రా నిన్ను, నువ్వు మా చుట్టమా, మా మేనతో కొడుకు వేలతే మా మేనమామ కొడుకు వారా కరోడా అని అడిగామనుకో ఏమంటాడో తెలుసా, నువ్వు మీ మేనతో చుట్టం కాకపోయినా నేను పరలోకంలో నీకు యేసుప్రభు సింహాసనం ఇస్తానన్నాడే, అది నాకే కావాలా. ఏం కావాలి వీడికి? అక్కడ సింహాసనం కోసం మనకిస్తానన్నాడు కదా దేవుడు, అది ఓర్వలేకపోతున్నాడు. కానీ ఒక సేవకుని పుట్టుక ప్రజలను ఎక్కడికి తీసుకెళ్తారు చెప్పండి, చెప్పండి ఎక్కడికి? మీ సేవకుడు కూడా మిమ్మల్ని అందరినీ సిద్ధపరిచి యేసయ్య సింహాసనం ఎదుట నిలబెట్టునుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆమేన్ చెప్పండి గట్టిగా. అందులోనే రాయబడిన మరొక మాట ఏంటంటే, అతనట తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టుకు తిరుపుతాడట. ఎవరి తట్టుకి చెప్పండి, ఎవరి తట్టుకి? ఎవరి హృదయం? ఈ మధ్య ఒక అక్క వచ్చింది నా కాడికి, అన్నా 24 గంటలు కొంప గుర్తురాదన్న మా ఆయనకి. ఏం గుర్తొస్తుందక్క అంటే, బార్ షాపే గుర్తొస్తుందంట. ఏం గుర్తొస్తుంది? బార్ షాప్. డబ్బులు దానికే తగలేస్తుంటాడంట. భార్య ఉందా, పిల్లలు ఉన్నారా, కుటుంబం ఉందా, ఇక ఏ సంబంధం లేదు. వాళ్ళు తిన్నారా, ఇంట్లో అన్నం ఉందా లేదా, ఏం పట్టదు. పొద్దున్న లేచిన కానుంచి రాత్రి పడుకునేదాకా ఎక్కడరా నువ్వు ఉండేదంటే బార్ షాప్ దగ్గర. అక్కంటది, అన్న ప్రార్థన చేయంటే ఖచ్చితంగా ప్రార్థన చేస్తానక్క. ఎంత గొప్ప త్రాగుబోతునైనా సేవకుడు మాత్రం అతని హృదయం పిల్లల వైపుకు మళ్ళేటట్లుగా ప్రార్థన చేస్తాడు. దేవునికి స్తోత్రం. అతని హృదయం కుటుంబం గుర్తొచ్చేలాగా ప్రార్థన చేస్తాడు. త్రాగుబోతులు మారేటట్లుగా ప్రార్థన చేస్తాడు. వ్యభిచారపు కొంపల వైపుకు పరిగెత్తే వాళ్ళ మనసు మారేటట్టు ప్రార్థన చేస్తాడు. లోకంలో ఉన్న తుచ్చమైన వాటి వైపుకు పరుగులు తీసే వ్యక్తులు పిల్లలు గుర్తొచ్చేటట్లుగా ప్రార్థన చేస్తాడు. తండ్రుల హృదయం ఎవరి తట్టు చెప్పండి, ఎవరి తట్టు? ఎవరి తట్టు? ఈ మధ్యకాలంలో పిల్లల్ని అస్సలు పట్టించుకోవడంలో చాలామంది పిల్లల్ని అస్సలు పట్టించుకోవడం లేదు. పిల్లలను పట్టించుకోకుండా, కుటుంబాన్ని పట్టించుకోకుండా గాలి కొదిలేసి గాలి తిరుగులు తిరిగే వాళ్ళందరినీ కూడా మీ పాస్టర్ గారి ద్వారా దేవుడు పట్టుకొనుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆమేన్ చెప్పండి గట్టిగా. స్త్రీల సంఖ్యతో పాటు పురుషుల సంఖ్య కూడా పెరుగునుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. గాలులను మొత్తం పట్టుకొచ్చి ఈ గాలి కింద కూర్చోబెట్టాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. మీ సేవకుని పుట్టుక అనేకులు ఏం చేస్తారు చెప్పండి. ఇప్పుడు తాగుబోతాడు మారిడ కూర్చున్నాడు అనుకో, వాళ్ళ భార్య సంతోషపడుతుందా పడదా? వాళ్ళ పిల్లలు సంతోషపడతారా పడరా? ఒకప్పుడు మా నాన్న అని చెప్పుకోవడానికి సిగ్గుపడే పిల్లలు ఈరోజు కాళ్ళు ఎగరేసి చెప్తారు మా డాడీ అని. ఎందుకు చెప్పుకుంటున్నావురా మీ నాన్న గురించి అంత ఘనంగా అంటే, మా పాస్టర్ గారి పుట్టుక మా నాన్న హృదయం మా తట్టు తిరిగేటట్లుగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. తండ్రుల హృదయం పిల్లల తట్టుకు త్రిప్పడానికి ఒక సేవకుని పుట్టుకను దేవుడు ఘనపరుస్తున్నాడు. సేవకుని పుట్టుకను దేవుడు ఘనపరుస్తున్నాడు. మీ సేవకుని కూడా అదే విధముగా దీవించునుగాక. ఇందులోనే రాయబడిన మరొక మాట ఏమిటంటే, అవిధేయులను నీతిమంతుల జ్ఞానాన్ని అనుసరించేటట్టు త్రిప్పగలడు. కొంతమంది ఉంటారు చదివి మధ్యలో ఆపేసి ఉంటారు. తల్లిదండ్రులు ఎన్నిసార్లు చెప్పినా ఎండ్రు. విధేయుడైతే ఏంటాడు, అవిధేయులైతే ఏం చేస్తారు? చదువుకోరా అంటే చదువుకోరు. సేవకుడు ఏం చేస్తాడంటే పిలిచి, ఒరే అవిధేయుడా, ఒరే నా మాట వినరా నాయనా, చక్కగా చదువుకో, రేపు పొద్దున రాబోతుంది భయంకరమైన కాలం, కాంపిటేటివ్ లోకంలో ఉన్నాం మనం, నువ్వు రేపు గెలవాలంటే ఈరోజు చదువుకోవాలని ఈ అవిధేయుని మనస్సును
జ్ఞానుల వైపుకు తిప్పి వాళ్ళు అలా చదువుకున్నారా బాగుపడ్డారు, వీళ్ళు ఇలా చదువుకున్నారా బాగుపడ్డారని జ్ఞానుల వైపుకు ఈ అవిధేయుని హృదయాన్ని తిప్పినప్పుడు వీడు కూడా రేపు జ్ఞానవంతుడవుతాడు. దేవునికి స్తోత్ర. అంటే సంఘంలో పనికి రాకుండా ఉన్న వాళ్ళందరినీ కూడా, అవిధేయులైన వాళ్ళందరినీ కూడా జ్ఞానము వైపుకు త్రిప్పినప్పుడు వీళ్ళందరూ రేపు ప్రయోజకులవుతారు. మీ సేవకుని ద్వారా నిరుపయోగంగా ఉన్న యవనస్తులందరినీ కూడా, నిరుపయోగంగా ఉన్న మనుషులందరినీ కూడా జ్ఞానము కలిగిన వ్యక్తులుగా, ఉపయోగకరముగా మీ సేవకుడు నడిపించునుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆమేన్ చెప్పండి గట్టిగా. సేవకులు చేయగలరండి, చేయగలరు. నేను ఒకసారి తణుకులో సేవ చేస్తున్నప్పుడు ఒక పోలీస్ ఆయన కొడుకు బీటెక్ కంప్లీట్ అయిపోయి ఖాళీగా ఉన్నాడు. ఖాళీగా ఉంటే వాళ్ళ నాన్న కానిస్టేబుల్ నా దగ్గర తీసుకొచ్చాడు. అన్నయ్య, మా వాడు చదువుకొని ఉద్యోగం కొరకు ప్రయాస పడుతున్నాడు, కానీ ఈ మధ్య రావట్లేదు, కొంచెం ఖాళీగా ఉన్నాడు, నేను ఎంత చెప్పినా వినట్లేదన్నా, మీరన్నా చెప్పండి మా ఓడికి అన్నాడు. నేను కూర్చోబెట్టి, ఏం బ్రదరో ఏంటి సంగతిలో అని అడిగా. అన్న చదివానన్నా, నా రేంజ్కి తగ్గ ఉద్యోగం రావాలన్నా నాకు, అప్పటిదాకా నేను యాడికి పోనన్నా అన్నాడు. ఏ రేంజ్కి తగ్గ ఉద్యోగం? నేను అన్నాను కదా, సరే నీ రేంజ్కి తగ్గ ఉద్యోగం కాస్త లేటుగా వచ్చింది అనుకో, వాళ్ళు ఏమడుగుతారు రేపొద్దున ఇంటర్వ్యూలో, నిన్ను ఇంతకాలం ఏం చేసావు బ్రదరో అని అడుగుతారు. ఎక్స్పీరియన్స్ అనేది ఏదో ఒకటి ఉండాలా. చదువుకున్నవాడు ఖాళీగా ఉండకూడదు, ఏదో ఒక పని చేసుకోవాలా. రేపు ఇంటర్వ్యూ ఒకవేళ నీ అదృష్టం బాగుండే నువ్వు కోరుకున్న ఉద్యోగం వచ్చిందనుకో, ఆ రోజు ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్ అడిగితే నీ దగ్గర సమాధానం లేకుండా, నేను ఖాళీగా ఇంటికాడ ఉండి టీ బిస్కెట్లు తింటున్నా, మా నాయన పెట్టి తిండి తింటున్నా, మా అమ్మ చుట్టూ తిరుగుతున్నా అని చెప్పేవనుకో, నువ్వు ఎప్పుడో రా చదివింది, ఇప్పుడు నీకు ఉద్యోగం ఇస్తే నువ్వే నాకు పనికొస్తావని వెనక్కి పంపిస్తే ఏం చేస్తావు అన్నా. అప్పుడు ఆ అబ్బాయి అంటాడు, ఆ టైమే వస్తే డబ్బులతో మేనేజ్ చేస్తా అన్నాడు. దేంతో విచిత్రం చెప్పనా, 6 సంవత్సరాలు ఖాళీగా ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాలు ఖాళీగా ఉన్నాడు. 6వ సంవత్సరం లాస్ట్ అయిపోయిన తర్వాత 7 అడుగు పెట్టినప్పుడు ఆ అబ్బాయి కోరుకున్న రైల్వే జాబ్ ఆ అబ్బాయికి వచ్చింది. ఆ అబ్బాయి కోరుకున్న రైల్వే జాబ్ అబ్బాయికి వస్తే ఇంటర్వ్యూలో ఇదే క్వశ్చన్ అడిగారు. అక్కడ మనోడు ఖాళీగా ఉన్నానంటే నువ్వు అన్ఫిట్ అని చెప్పి అబ్బాయిని పంపించేశారు ఇంటికి. దాదాపు ఎన్నో లక్షలు కడితే లక్షలు కూడా వెనక్కిచ్చి పంపించేశారు. సేవకుడు చెప్పిన మాట వినాలి కదా. సేవకుడు ఎవరు? అవిధేయుణ్ణి, చెప్పండి, అవిధేయుణ్ణి. తల్లిదండ్రులు చెప్పిన మాటలు కొంతమంది వినరు, కానీ సేవకుడు చెప్తే వినాలా. సేవకుడు చెప్పిన మాట ఏం చేయాలా? వినాల ఖచ్చితంగా. అవిధేయుణ్ణి జ్ఞానుల వైపుకు త్రిప్పేటటువంటి వాడు ఎందుకయ్యా అంటే, ఒరే అవిధేయుడా, నువ్వు ఇలాగే ఉంటే రేపు పొద్దున నీ భవిష్యత్తు పాడైపోద్దిరా, నీ తల్లిదండ్రుల మీద చాలా ఆశలు పెట్టుకున్నారు, నీ ఇంటి బరువు నీ మీద ఉంది, నీకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, విధేయునిగా మారురా బాబు, నా మాట వినరా అని సేవకుడు చెప్పినప్పుడు అతని మనసుకిన మారగలిగితే అతనికి మంచి భవిష్యత్తు దేవుడిస్తాడు. అలా త్రిప్పడం కొరకే సేవకుని దేవుడు పుట్టించాడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, ఆయన నమ్ముకున్న పిల్లలు నిరుపయోగంగా ఉండకూడదనే సేవకుని పుట్టించాడు. ఆమె చెప్పండి గట్టిగా. దైవజనుని పుట్టుక వల్ల ఏం కలుగుతుంది? ఏం కలుగుతుంది? చెప్పాలి, ఏం కలుగుతుంది? సంతోషక్క ఎవరు లేరు కదా ఇక్కడ. సంతోషం కలుగుతుంది దైవజనుని పుట్టుక వల్ల. అనేకులకు సంతోషం ఎలాగొస్తుంది అంటే ఇదిగో ఇలాగొస్తుంది. ఆయన పుట్టుక వల్ల ప్రజలందరినీ దేవుని వైపు తిప్పడం వల్ల, ఆయన పుట్టుక వల్ల ఏమండి అవిధేయుల మనస్సు జ్ఞానుల వైపుకి త్రిప్పడం వల్ల, మధ్యవర్తిగా ఉండడం వల్ల అనేకులు సంతోషపడతారు. అదే ఆ రోజు నా మాటకి నా అబ్బాయి ఇనుంటే వాళ్ళ నాన్న ఎంత సంతోషపడేవాడు. సేవకుడు చెప్పిన మాట నా కొడుకు విన్నాడు, అందుకే నా కొడుకు మంచి భవిష్యత్తు దేవుడిచ్చాడు అని చెప్పుకునేవాడు కదా, సంతోషపడేవాళ్ళు కదా. సేవకుల్ని పుట్టించిందే దాని కొరకు. సేవకుడు చెప్పే ప్రతి మాటకు మీరు లోబడాలి. ఆమె చెప్పండి, మీరేమవ్వాలా? ఏమవ్వాలా? ఈ పాస్టర్ గారు చెప్పిన మాట మనం ఎందుకు వినాలి అని ఇట్లా గిక్కున్నారనుకోండి, పేర్లు రాలుతాయి.
ఏం రాలుతాయి కింద? ఇటు అంటే లోపల ఉన్న పేన్లన్నీ వచ్చి బయటపడతాయి, లేదా సుండ్రు మొత్తం వచ్చి ఊడి కింద పడుతుంది. సేవకుడు చెప్పిన మాట ఖచ్చితంగా వినాలి, దానికి లోబడాలి. ఎందుకంటే ఆయన్ని పుట్టించిందే మీరు సంతోషంగా ఉండడానికి. ఇందులో రాయబడిన మరొక మాట, తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టుకు తిప్పడానికే మరొక మాట 17వ వాక్యంలో, ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచడానికే పుట్టాడు. ఎందుకు పుట్టాడండి? ప్రభు కొరకు ఆయత్తపరచబడిన ప్రజలు అంటే రేపు యేసయ్య రాబోతున్నాడు. నా మాటినండి, నా వైపు చూడండి అందరూ. రేపు యేసయ్య రాబోతున్నాడు. నేను, నా కుటుంబం యేసయ్యతో పాటు మేఘాల మీద ప్రభుని ఎదుర్కోవాలి, నా కుటుంబం పరలోకంలో ఉండాలి అని ప్రార్థన చేసుకుంటా, ప్రభు నాలో ఏదైనా తప్పులుంటే క్షమించు నాయనా, నేను నీ కొరకు నిలబడాలి ప్రభు అని కొంతమంది విశ్వాసంగా పరిశుద్ధంగా ప్రార్థనలు చేసుకుంటుంటారు కదా. రెడీ అవ్వాలని, ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలని బ్రతుకుతుంటారు కదా. అలాంటి వాళ్ళను ఈయన మరింత సిద్ధం చేస్తాడు. మీరు కొంత మట్టుకే సిద్ధం చేసుకోగలరు, కానీ మిగతావి ఏం చేయాలో మీకు తెలియదు. రాజదండం మీ వైపుకు చూపించబడాలి అంటే ఏ అలంకరణ మీ మీద ఉండాలో మీకు తెలియదు. కొంత మట్టుకే మీకు తెలుసు, కానీ ఇందులో ఉన్న లోతుపాట్లు మీకు తెలియదు. అవి సేవకుడు సిద్ధం చేస్తాడు మిమ్మల్ని. ఎస్తేరుని తీసుకెళ్ళి హేగేకి అప్పచెప్పారు, పాస్టర్ గారికి అప్పచెప్పారు, ఒక సేవకునికి అప్పచెప్పారు. రేపు రాజు ఎదుట నిలబడినప్పుడు రాజు నిన్ను పెళ్లి కుమార్తెనిగా స్వీకరించాలా, రాణిగా స్వీకరించాలా అంటే ఎస్తేరుకు చాలా ఇచ్చారు. బైబిల్లో మీరు చదువుకుంటే అక్కడికి వచ్చిన కన్యకలందరికీ కూడా చాలా ఇస్తే అందరూ ఎవరికి నచ్చింది వాళ్ళు చేసేసుకున్నారు. కానీ సేవకునికి అప్పగించబడిన ఎస్తేరు మాత్రమే రాణి అయ్యింది. సొంతంగా చేసుకున్న వాళ్ళు ఎవరు పైకి రాలేకపోయారు. అర్థమవుతుందా? సొంతంగా నేను డైరెక్ట్ పరలోకం వెళ్ళిపోతా, చర్చికే పోవాలా, పాస్టర్ గారు చెప్పిందే వినాలా అని ఇళ్ళల్లో ఉంటే కుదరదు. ఖచ్చితంగా క్రమం ఏంటంటే, ఇక్కడ ఒక యాజకుడిని పెట్టాడు భూమి మీద. ఆ యాజకుని ద్వారానే నువ్వు పైకి వెళ్ళాలి. ప్రతి గొర్రె మందలో ఉండాలి, మంద కాపరి కింద ఉండాలి, కాపరి ప్రభువుకు లెక్క అప్పజెప్పాలి. ఇది క్రమం. దేవుడు మిమ్మల్ని తీసుకొచ్చారు ఇక్కడికి. మీకు ఒక కాపరి కావాలి, ఈ కాపరి ద్వారానే పరలోకానికి వెళ్ళాలి. అది కదా పౌలు గారు అంటారు, పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి నేను మిమ్మల్ని ప్రధానము చేసి తిని. మిమ్మల్ని ప్రదానం చేయడానికి పెద్ద మనిషిగా, మధ్యవర్తిగా సేవకుడు నిలబడుకొని ఉన్నాడు. ఆ మాట ఇక్కడ రాయబడి ఉంది. సేవకుడిని ఎందుకు పుట్టించానో తెలుసా? నా కొరకు ప్రజలు సిద్ధపడుతున్నారు, కానీ వాళ్ళకి తెలియదు. వాళ్ళను పూర్తిగా సిద్ధం చేయడానికే సేవకుడిని పుట్టించాను. సేవకుడిని ఎందుకు పుట్టించాడు దేవుడు? ప్రజలందరినీ ఏం చేయడానికి? చాలామంది అనుకుంటారు, ఓ మాకు రాదా వాక్యం, ఓ మాకు రాదా ప్రార్థన, ఓ మాకు రాదా, మేము చేయలేమా? ఈ మధ్య ఇట్లాగే కంబంలో ఒక సంఘంలో ఉండే సంఘ పెద్ద, ఓ మాకు తెలుసు ప్రార్థనలు, మాకు తెలుసు వాక్యాలు, మాకు తెలుసు అని ఇల్లు తిరిగి విజిటింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఏం చేశాడు? ఇల్లు తిరిగి విజిటింగ్లు చేయడం స్టార్ట్ చేశాడు. ఆ చర్చి నడిపించే ఆయన కూడా జ్ఞానం లేక ఈయననే ప్రార్థనలు చేయమన్నాడు అందరికీ. ఎవరిని? సంఘ పెద్దని. చేశాడు. కొన్నాళ్ళకి ఇంకా శాత కావడంలా, ఇంట్లో మొత్తం మామూలుగా తిరగడం వల్ల దయ్యాలు, మామూలుగా తిరగడం వల్ల రాత్రి అయితే ఎవరు వచ్చి చంపుతారో అన్న భయం. చివరికి ఆ నోట ఈ నోట విని పరిగెత్తుకుంటూ నా కాడికి వచ్చాడు. ఏమవుతుందో నాకు తెలియట్లేదు అన్నయ్య, ప్రార్థన చేయి, నా ఇంట్లో దయ్యాలు తిరుగుతున్నాయి, నా కొడుకు బట్టే, నా భార్యకు బట్టే. అంటే నేనన్నా, ఇన్నేళ్ళ నుంచి ప్రార్థనకు పోతున్నావు కదా, సంఘంలో సంఘ పెద్దవు కదా, నీకు పడ్డం ఏంది అన్న. మొత్తం వ్యవహారం చెప్తే అప్పుడు చెప్పా, నాయన సేవకుడు చేయాల్సిన పని సేవకుడే చేయాలా, విశ్వాస చేయాల్సిన పని విశ్వాసే చేయాలా. నువ్వెందుకు ఏలు పెట్టావు దాంట్లో పోయి? పరలోకం కొరకు ప్రజలు సిద్ధపడాలనుకుంటే వాళ్ళనే డైరెక్ట్గా పెట్టుకోవచ్చు కదా, మధ్యలో సేవకుడిని ఎందుకు పుట్టిస్తున్నాడు? యేసుప్రభువే డైరెక్ట్గా ప్రజలతో అలాగే మాట్లాడుకొని పైకి తీసుకెళ్ళిపోవచ్చు కదా, మధ్యలో సేవకుడిని ఎందుకు పెడుతున్నాడు? క్రమం ఏమిటి అంటే, మీరు ఎలా సిద్ధపడాలో మీకు తెలీదు. మధ్యలో సేవకుడు ఉంటే ఆయనకిష్టమైన అలంకరణ మీకు అలంకరించగలడు. ఆమె చెప్పండి గట్టిగా.
మీ సేవకుని కూడా ఈ జన్మదిన వేడుక రోజున ప్రభువే ఆయనకిష్టమైన అలంకరణ మీకు అలంకరించేటట్లుగా మీ సేవకుని కృపతో నింపునుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆమేన్ చెప్పండి గట్టిగా. రేపొద్దున ప్రభు ఎదుట మిమ్మల్ని అందరినీ నిలబెట్టినప్పుడు ఆయనకిష్టమైన అలంకరణ మీ సేవకుని ద్వారా మీ మీదికి రావాలి. అలాంటి కృప మీ సేవకునికి దేవుడు ఇవ్వాలి. ఆయన ఇచ్చారు. ఆయన కోసం మీరు మరింత ప్రార్థన చేయాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మామూలుగా పాస్టర్ గారు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అన్నప్పుడు మీరందరూ ఏమంటారు చెప్పండి? మళ్ళీ ఏమంటారు చెప్పండి? మళ్ళీ ఏమంటారు? నేను ఎన్నిసార్లు ఆ మాట చెప్పినా మీరు ఏమంటారు? చూసారా ఎంత స్వార్థం మీకు. నేనంటేనే తిరిగి నన్ను ఆశీర్వదించట్లేదు, ఇంకా మీ పాస్టర్ గారిని ఏడ ఆశీర్వదిస్తారు మీరు? జలగకి 2 కూతుర్లు అంటారంట, ఏ పాటికి ఇస్తావా 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 అని అడుగుతూనే ఉంటాయట తప్ప పొరపాటున ఇదిగో పట్టుకో తీసుకొని అనమాట. అట్లాగే చాలామంది కూడా ఏ పాటికి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అంటే ఆమేన్ ప్రభా, 2 జాబులు నిండిపోవాలి నాయన, గోద్రేజ్ తాళం మొత్తం నిండిపోవాలి ప్రభా, ఈ బీరువా తాళకి ఇంకో 2-3 కొనుక్కోవాలి ప్రభా. అంతేగాని సేవకుడు ఏమైపోయినా మీకు సంబంధం లేక ఇక మీదట అలా చెప్పమాకండి. ఏం చెప్తారో తెలుసా? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అన్నప్పుడు మీరు ఆమేన్ అని మళ్ళీ వెంటనే ఏమనాలో తెలుసా? ఆ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అనాల. చూసారా, ఇప్పుడు కూడా మళ్ళీ ఆగిపోయారు. హల్లెలూయా. నేను మళ్ళీ చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఏ సేవకుడు ఆ మాట అన్నా, మీ పాస్టర్ గారు అన్నా, లేకపోతే ఎవరన్నా మధ్య వస్తుంటారు కదా స్పెషల్గా వాక్యం చెప్పడానికి, వాళ్ళు వచ్చినా ఎప్పుడైనా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అన్నప్పుడు మీరేమనాలో తిరిగి ఆమేన్ అనండి. ఆమేన్ అన్న తర్వాత మీరేమనాలా? ఆ దేవుడే మిమ్మల్ని కూడా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. కొట్టుకోకుండా చెప్పండి ఈసారి నుంచి. దేవునికి స్తోత్ర. సేవకుని పుట్టుకట అనేకులకు ఏం కలుగు చేస్తుంది చెప్పాలి? ఏం కలుగు చేస్తుంది? ఎలాగయ్యా సేవకుడు పుడితే మాకేంటయ్యా సంతోషం అంటే, ఇదో ఇలా చేస్తాడు దేవుడు. ప్రజల్ని దేవుని వైపుకు తిప్పేటట్లుగా, తండ్రుల హృదయం పిల్లల వైపుకు తిప్పేటట్లుగా, అవిధేయుల మనస్సు జ్ఞానుల వైపుకు తిప్పేటట్లుగా, పరలోకం కొరకు ప్రభు కొరకు సిద్ధపడే వాళ్ళని సేవకుడు దగ్గరుండి సిద్ధపరిచేటట్లుగా ఈ అనుభవాలన్నీ కూడా సేవకునిలో ఉన్నాయి. వాటి ద్వారా దేవుడు దీవించబోతున్నాడు. మరి మీరేం చేయాలి? ఇలాంటి సేవకుడిని మీకు ఇచ్చినప్పుడు ఏం చేయాలా? నేను ఇలాగే ఒకసారి అడిగా, మీకు దేవుడిచ్చిన సేవకుని ఏం చేస్తారు అన్న. మేము ఆ సార్ 3 రూపాయల పెన్ను వాడుకున్నట్టు వాడుకుంటామన్నారు. ఏ పెన్ను? ఏ పెన్ను? 3 రూపాయలు, ఇప్పుడు 5 రూపాయలు అయింది. దానికి కూడా కాస్ట్ పెరిగింది. 5 రూపాయలు, ఇప్పుడు 3 రూపాయలకు రావట్లే. ఒకప్పుడు 3 రూపాయలకు వచ్చేది, ఇప్పుడు 5 రూపాయలు అయింది. ఏ పెన్ను వాడుకున్నట్టు? ఇంకున్నంతసేపు రాసుకుంటాం సార్, అయిపోగానే పాడేస్తాం సార్. 5 రూపాయల పెన్నుకున్నది ఏంది? ఒకప్పుడు అంటే ఇంకు బాటిల్ పెట్టుకునేటోళ్ళు. ఇప్పుడు అప్డేటెడ్ వర్షన్. ఎవరంతగా ఇంకు డబ్బా కొనుక్కొని దాంట్లో ఫుఫ్ అని ఊదుకొని పెట్టుకునే కాలం కాదు ఇది. మా కాలంలో అయితే ఊపుకున్నాం మేము, ఆ క్యాన్లు తెచ్చుకొని పెట్టుకునే వాళ్ళం. ఇప్పుడంతా అప్డేటెడ్ కాలం. రాయాలా పాడేయాలా, రాయాలా పాడేయాలా. మీ పాస్టర్ గారిని ఎడ చూసుకుంటారు? 5 రూపాయల పెన్నులక్కనా చెప్పండి? 5 రూపాయల పెన్నులక్కనా? పండినంత కాలం పంట తీసుకొని తర్వాత ఏం భూమి అబ్బా ఈ భూమి తుత్తు అని ఆ భూమి మీద పంట కావాలి కానీ భూమి అక్కర్లా. రాయేరమ్మా కలుపుది. ఏ తల్లి నాకే పని, రాయి దీనికే తీసుకపో. పంట మాత్రం కావాలి కానీ ఆ భూమిని పట్టించుకోరు. అర్థమవుతుందా? మీ సేవకుని దేవుడు మీకు ఇచ్చారు. మీ కుటుంబాలు సంతోషపడేటట్లుగా దేవుడు చేస్తున్నప్పుడు మీరేం చెయ్యాలి అని ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. బైబిల్లో న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయం 7వ వాక్యం చివరి మాట. మీ సేవకుడిని మీరు ఎలా చూసుకోవాలి? న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయం 7వ వాక్యం. యూదా బెత్లెహేము నుండి అతడు లేవీయుడు. ఎక్కడి నుంచి వచ్చాడు? మార్కాపురం నుంచి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు చెప్పండి? యూదా బెత్లెహేము నుండి వచ్చిన యూదా వంశస్థుడైన మార్కాపురం వాసి అయిన ప్రకాశం జిల్లా వాస్తవ్యుడు
మార్కాపురం వాస్తవ్యుడు, యవనస్తుడు, దైవజనుడు ఒక ఆయన వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? దేవరాజు గట్టుకు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు చెప్పాలి? ఎక్కడికి వచ్చాడు? దేవరాజు గట్టుకు వచ్చాడు. ఇప్పుడు ఈ యవనస్తుడిని చూసి అతడు లేవీయుడు, అతడు అక్కడికి వచ్చి నివాసం ఉన్నాడు. చాలు 10వ వాక్యం. ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చాడు. మార్కాపురం నుంచి దేవరాజు గట్టుకు వచ్చిన పాస్టర్ గారి దగ్గరికి, అంటే మీకు అర్థం కావడం చెప్తున్నా, యూదా బెత్లెహేము నుంచి మీకా అనేటటువంటి సంఘ పెద్ద అనుకోండి ఆయన, లేదా ఆ ప్రాంతానికి ఒక పెద్ద మనిషి అనుకోండి, ఆయన దగ్గరికి ఆ ప్రాంతానికి సేవకుడు వచ్చినప్పుడు ఈ మీకా అనేటటువంటి వ్యక్తి ఆయన కలుసుకున్నాడు. లేవీయుడా, పాస్టర్ గారు, ఓ యాజకుడా, ఎక్కడి నుంచి వచ్చావు? మాదండి మార్కాపురం, దేవరాజు గట్టుకు వచ్చావు. మంచిది, దేవుడే నిన్ను పంపించాడు వీడికి. మంచిది, ఓ పని చేయి, నా యొద్ద నివసించి. ఏమంటున్నాడు చెప్పండి? ఏమంటున్నాడు? నా యొద్ద నివసించి నాకు తండ్రిగాను యాజకునిగాను ఉండుము. నేను సంవత్సరానికి నీకు వెండి రూకలు, బట్టలు, ఆహారం ఇస్తానని ఆ లేవీయునితో చెప్పాడు. నా వైపు చూడండి. ఇప్పుడు సేవకుని పుట్టుక అనేకులకు ఏమిస్తుంది? సంతోషం కదా. ఆ సత్యం తెలుసుకున్న ఈ మీకా అంటాడు, ఈ పాస్టర్ గారు ఆ దారిలో ఆ ఏరియాకి వస్తే, నువ్వు నా ఇంట్లో ఉంటావా? మా ఊర్లో నివాసం చేస్తావా? మా సంఘానికి పాస్టర్గా ఉంటావా? మా ఇంటికి పాస్టర్గా ఉంటావా? మా దరిద్రం పోగొట్టడానికి నువ్వు ప్రార్థన చేస్తావా? మా శాపాలు పోగొట్టడానికి నువ్వు ప్రార్థన చేస్తావా? మా తండ్రులు చేసిన పాపాలు పోవడానికి ప్రార్థన చేస్తావా? మా మీద ఏలుబడి చేసే ప్రతి అపవిత్రతలు పోవడానికి ప్రార్థన చేస్తావా? నువ్వు యాజకునిగా మా ఇంటికి ఉండాలి అని అడిగితే ఈ పాస్టర్ గారు అన్నాడు, ఖచ్చితంగా ఉంటానండి, సేవ చేయడానికే కదా నేను వచ్చాను, ఖచ్చితంగా మీ కష్టాల కొరకు నేను నిలబడతాను అన్నాడు. అప్పుడు ఈయన ఏం చేశాడు? ఏమంటున్నాడు? నేను నీకు సంవత్సరానికి వెండి రూకలు ఇస్తా. ఏ రూకలండి చెప్పండి? ఏ రూకలు? మరి మీరు వెండి ఇస్తున్నారో బంగారం ఇస్తున్నారో నాకు తెలియదు, కానీ మీ పాస్టర్ గారిని మాత్రం బ్రహ్మాండంగా చూసుకోవాలా. ఆమె చెప్పండి గట్టిగా. ఆయన అంటాడు, నీవు నాకు తండ్రిగా ఉంటావా? నీవు నాకు సేవకునిగా ఉంటావా? ఎందుకు నీకు నేను తండ్రిగా ఉండాలి మీకా? ఎందుకు నీకు సేవకునిగా నేను ఉండాలి మీకా అంటే, నువ్వు పుట్టడం వల్ల అనేకులు ఏమవుతారు? సంతోషపడతారు. ఒక సేవకుని పుట్టుక అనేకులకు సంతోషాన్ని కలుగు చేస్తుంది. అలాంటి సేవకుని నేను పోగొట్టుకుంటే ఎలాగా? నువ్వు నా ఇంట్లో ఉండాలి, నేను నీకు బట్టలు పెడతా. ఇందాక రాగానే అన్నా చూసావా బట్టలు భలే ఉన్నాయి అన్నాడు. బాగున్నాయి రవి, ఎవరు కుట్టించారంటే సంఘమేనన్నా. ఎవరు కుట్టించారు చెప్పండి? ఎవరు కుట్టించారు? నాకు కూడా మా సంఘం ఒక మాట ఇచ్చింది. ఈ సంఘం కాదులేండి, ఇంకో సంఘం, కర్నూలులో ఉన్న సంఘం, మొత్తం 3 సంఘాలు ఉన్నాయి. ఆ కర్నూలు సంగతులు నాకు చెప్పారు, పాస్టర్ గారు నీకు సూటు కుట్టిస్తా. ఏం కుట్టిస్తా? నేనేమో నా జీవితంలో ఇప్పటి వరకు దాన్ని ఒంటి మీద వేసుకుందే లేదు. వాళ్ళ అన్న కాడ నుంచి ఆశ కలిగింది. నేను ఇప్పుడు రాగానే అన్న పాస్టర్ గారితో, రవితో, ఎవరు కుట్టించారు? సంఘమే కుట్టించిందని అంటే, అప్పుడు అన్న వచ్చే సంవత్సరం సూటు కుట్టియాల పాస్టర్ గారు నీకు అని చెప్పి. దేవునికి స్తోత్రం. ఏం కుట్టియాలా? యాజకుని కంటే ఎక్కువే ఉందండి, పాస్టర్ గారి కంటే ఎక్కువే ఉంది. దేవుడు పంపించిన సేవకుని మనం ఎంత గణపరిస్తే దేవుడు మనల్ని అంత గణపరుస్తాడు. దేవునికి స్తోత్ర. ప్రజలే ఇచ్చారనేసరికి నాకు చాలా సంతోషం అనిపించింది. మా వాళ్ళు చెప్పారు సూటు కుట్టిస్తా అన్నారు. ఆ సూటు పోయి 3 ఏళ్ళ ఇంకా వత్తలేదు. నేను మొన్న ఇక తట్టుకోలేక చెప్పేసే మైకులో, మీ సూటు మీద బండబడ చర్చికి ఒక ప్యాన్ అన్న తెచ్చియండి అని చెప్పారు. దేవునికి స్తోత్రం. అంటే మాట ఇవ్వడం చాలా ఈజీ, కానీ దాన్ని నిలబెట్టుకోవడం, ఇచ్చేటట్టుంటేనే మాట ఇవ్వండి. లేదా ఇక తిప్పుకునేటట్టు ఉంటామంటే మొత్తం పొర్రపాటున మాట మాకండి. ఎందుకంటారా? మాట ఇచ్చారా నష్టం కలిగినా మాట తప్పకూడదు, లేదా మాట ఇవ్వకుండా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ గారికే బట్టలు కాదు, ఎవరిని కూడా చూడాలా? పాస్టర్ అమ్మకు కూడా బట్టలు పెట్టాలా? వాళ్ళిద్దరిని చూసుకొని మళ్ళీ ఇంకెవరిని చూడాలా?
ఎందుకబ్బా ఊరికే పాటల గారికి ఎక్కువ అనుకుంటే మళ్ళీ పాటరామ్ గారికి మళ్ళీ పిల్లలకి అందించాం. ఏమి ఇబ్బంది పడమాకండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు ఏమంటాడో తెలుసా? ఈ నా పేద సేవకులలో మీరు ఎవరికి చేసినా నాకు చేసినట్లే. ఈరోజు మీరు సేవకులకు చేసే ప్రతిదీ కూడా దేవుని లెక్కలో పడుతుంది. ఆమెను చెప్పండి. మా విశ్వాసులే వండుతున్నారన్న వంటలు అంటే నాకు ఆశ్చర్యం వేసింది. మా వాళ్ళు వండట్లేదబ్బా, అక్కడ నేనే అన్నీ తెచ్చిపెట్టాలి మొదలు, వాళ్ళు మాత్రం వండరు. అసలు నీకు భలే వండేస్తున్నారు రవి వీళ్ళందరూ. అసలు ఆశ్చర్యపోయాను నేను. ఎంతకాలం ఏడ్చుంటే ఇంత ఆశీర్వాదం దేవుడిచ్చుంటాడండి. హల్లెలూయా. ఎన్నేళ్ళ ఏడుపు యొక్క ఆశీర్వాదం ఇది. ఎంతకాలం నేను ఎప్పుడు ఒకే మాట చెప్పేవాడిని రవికి, ఓపిక పట్టు, తగిన సమయం ఒకటి వస్తుంది, అది వచ్చినప్పుడు నా దేవుడు నీ తల పైకెత్తుతాడు. ఆమెను చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చాలాసార్లు కృంగిపోయినప్పుడు రాత్రుల్లో ఫోన్లు చేసేవాడు, బాధపడేవాడు. ఎన్నిసార్లు గంటల తరబడి మాట్లాడేవాడిని. అక్క కూడా పాస్టర్మతో మాట్లాడేది, ధైర్యపరిచి. మేము చేసింది ఏమీ లేదు, కానీ ధైర్యం, ప్రార్థన. ఆ సేవకుని దేవుడే నిలబెట్టుకున్నాడు. ఎందుకంటే వాళ్ళకు పుట్టిన 2 పిల్లల్ని సేవకిచ్చారు ఆ తల్లిదండ్రులు. వారి పరిచర్య గొప్పది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేస్తానన్నాడిన మేక సేవకునికి? ఏమంటే సంవత్సరానికి ఒకసారి బట్టలు పెడతా అన్నాడు. ఇక మీదట వెండి వస్తుందో బంగారం వస్తుందో నాకు తెలియదు, కనీసం దశంభాగాలన్నీ ఇవ్వండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన వాళ్ళని ఎవరిని దూరం చేయడండి, ఆశీర్వదిస్తాడు. ఇంకొక రహస్యం చెప్పనా, ఈయనంత వరకు అది మన ఇంట్లో పాసి పట్టిపోతుంది తప్ప ఆశీర్వాదం కాదు. ఇచ్చి చూడండి, దేవుడు గొప్ప మేలులు చేస్తాడు. నేనేం చేశానో తెలుసా, నన్ను కూడా చాలామంది అడిగారు. 20-30 ఏళ్ళ నుంచి సేవ చేసే వాళ్ళు ఉన్నారు ఆ ఏరియాలో. నువ్వేంటి వచ్చి 7 ఏళ్ళకే స్థలాలు కొనేసావు, మందిరం కట్టేసావు, ఇంత సేవ చేస్తున్నావు, మళ్ళీ బ్రాంచీలు పెట్టావు, ఇంతమందిని బలపడుతున్నావు, ఏంటి నీ రహస్యం అంటే ఒకటే చెప్పా. 1 ప్రార్థన, 2 వాక్యం, 3 దశంభాగం. అది కూడా 10% తీయను, డబల్ తీస్తున్నాను. దేవుణ్ణి అడుగుతున్నా, 90% దశంభాగం ఇవ్వాలా, 10% నాకు కావాలా ప్రభు అని అనుకుంటున్నా నేను. దేవునికి స్తోత్ర. ఆ దశమ భాగాలతోనే నాతో ఉన్న సేవకులందరినీ ప్రతి నెల బలపరుచుకుంటున్నాను. దేవునికి స్తోత్ర. అలా నా ఆశ అదే. ఎందుకో ఇలా చేస్తున్నానంటే, నా తల్లి గర్భంలో నుంచి వచ్చేటప్పుడు నేనేం పట్టుకురాలా. అందరికీ ఒక మాట చెప్తాను, పుట్టుక మన చేతుల్లో లేదు, కానీ పోవడం మాత్రం మనం ప్రభుతో పోరాడి గెలిచిపోవాలి. ఆమెను చెప్పండి గట్టిగా. పుట్టుక మన చేతుల్లో లేదు, కానీ పోయేటప్పుడు మాత్రం యబ్బోకు రేవు దగ్గర యాకోబు పోరాడినట్లుగా పోరాడి గెలిచి పోవాలి. ఒక్కొక్క విశ్వాసి అనామకంగా పుట్టలేదు, ఒక్కొక్క సేవకుడు అనామకంగా పుట్టలేదు. ఒక్కొక్క విశ్వాసికి, ఒక్కొక్క సేవకునికి దేవుడు ఒక ప్రణాళికను పెట్టున్నాడు. దాన్ని పొందుకొని ఇక్కడి నుంచి మనం వెళ్ళాలి. అలాంటి ఉన్నతమైన ఆశీర్వాదం దేవుడు సేవకునికి, కుటుంబానికి, మనందరికీ దయచేయునుగాక. ఇలాంటి సేవకుడు కనబడినప్పుడు మీకా ఏమంటున్నాడు? నువ్వు నాకు తండ్రిగా నా ఇంట్లోనే ఉంటావా? నువ్వు నాకు సేవకునిగా మా గ్రామంలోనే ఉంటావా? మేము మీకు బట్టలు పెడతామయ్యా, సంవత్సరం మీకు ఆహారం కానీ, మీకు మేము వెండి రూకలు కానీ, మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాం. నేను పోయినసారి వచ్చిన దానికంటే ఈసారి మరింత మంది పెరిగారు. నేను అంతకుముందు వచ్చిన దానికంటే కూడా ఈసారి మరింత సహవాసం మీలో మరింత బలపడింది. ఈసారి వచ్చేసరికల్లా మీ సేవకుడు ఇంకా ఘనంగా చెప్పాలి మీ గురించి. ఆమెన్ చెప్పండి గట్టిగా, ఆమెన్. అతడు పుట్టినందుకు ఒక పాస్టర్ పుట్టడం వల్ల ఎందుకు సంతోషం అంటే, ఇదిగో ఇన్ని కార్యాలు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి, కానీ సమయం లేదు కాబట్టి త్వరగా ముగించేస్తున్నా. పాస్టర్ గారు లోపలికి రండి. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. అందరూ కూడా మోకరించండి. మీ పాస్టర్ గారి కొరకు ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మోకరించండి. మీ సేవకుని కొరకు ప్రార్థన చేద్దాం.